ఎంతమంది ఫ్యామిలీస్లో ఫెమిలియల్ కర్సెస్ నడుస్తున్నాయండి. లేదా ఓన్లీ నీ జీవితంలోనే ఒకటి తర్వాత ఒకటి నష్టం, ఒకటి తర్వాత ఒకటి కీడు, కర్స్ మీద కర్స్ వస్తూనే ఉంది. మరి ఈ కర్స్ ఎందుకు వస్తుందని దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు గనుక నేను నిన్ను నశింపజేయనట్లు నేను నీ మీదికి నా చేయి చాచి ఉన్నాను. నా జనులు తమ మార్గములు విడిచి నా యొద్దకు వారు రారు కనుక వారిని సంతానహీనులుగా చేసి ఉన్నాను, నశింపజేయుచున్నాను. వారి విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారముగా ఉందురు. పరితాపమును భయములను అకస్మాత్తుగా వారి మీదకి రాచేతనని మాట్లాడుతున్నాడు. మరి నీకు కలిగిన ప్రతి కీడు అది శాపమే అయి ఉండదు. కానీ అంటే నీకు తెలిసిపోతుంది ఇది ఒక శాపమా లేకపోతే నా వలన వచ్చిన కీడ, నేను చేసిన తప్పుల వల్ల వచ్చిన కీడ, లేదా ఇది ఫెమిలియల్ కర్స అనేది నీకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనము దేవుణ్ణి విసర్జిస్తామో, అన్య దేవతల తట్టు తిరిగి దేవుళ్ళ తట్టు తిరిగి మనం ఎప్పుడైతే దేవుణ్ణి విసర్జిస్తామో, ఆయన చేయి మనం వదిలిపెడతామో దేవుడు శాపాన్ని ప్రకటిస్తున్నాడు. మరి కావాలా అలాంటి శాపం? ఎవరికి వద్దు కదండి. ఆశీర్వాదమే మనకు కావాలి. మరి ఆయన విడిచిపెడితే మనకి శాపం వస్తుందంట. మరి ఈ రోజుల్లో ఎంతో మంది సంతానహీనులు ఉన్నారు, గొడ్రాళ్ళు ఉన్నారు, లేదా విధవరాండ్రు ఉన్నారు, లేదా భయంతో కీడులతో ఒకటి తర్వాత ఒక కీడు, ఒకటి తర్వాత ఒకటి నష్టం, ఒకటి తర్వాత ఒకటి ఎన్నో శాపాల మీద శాపాలు ఉంటూనే ఉంటున్నాయి. మరి అన్నీ ఈ శాపాలే అని నేను చెప్పను. కానీ దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు నన్ను విసర్జించి అన్య దేవతల తట్టు నువ్వు తిరిగి ఉంటే దేవుడు నీకు మాట్లాడుతున్నాడు. ఇదొక కర్స్ నడుస్తుంది కనుక నువ్వు తిరిగి ఆయన వైపు తిరగాలి. ఆ సంతానహీనత అనే కర్స్ నుంచి నువ్వు ఎలా విడిపింపబడతావంటే, దేవుని వైపు తిరిగితే. నువ్వు ఒక గొడ్రాలుగా ఉంటే దేవుని వైపు నువ్వు తిరుగు. నీ పితరులు పాపం చేసి ఉండొచ్చు, వారి లైన్లోనే నువ్వు నడుస్తూ ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నా వైపు తిరిగితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మరి అట్లనే ఎంతో మంది పిల్లల్ని కోల్పోయిన వారు పగలు రాత్రి వలె ఉంటుందంటండి. దేవుడు అంతగా కోపడతాడంట. మరి అటు పరిస్థితి మనకు వద్దు కదా. దేవుణ్ణి మనం పట్టుకుందాం, అబద్ధాన్ని మనం పట్టుకోవద్దు. కానీ నిజమైన దేవుణ్ణి, జీవము గల దేవుణ్ణి, మార్గం చూపించే దేవుణ్ణి మనం పట్టుకుంటే మనం తప్పక ఆశీర్వదింపబడతాం. మరి మనం ఆయన చేయి పట్టుకుంటే మనం విడిచిపడతావేమో, కానీ మనం ఆయన సన్నిధిలో మోకరిల్లి అడుగుదాం, దేవా మేము నీ చేయి పట్టుకుంటే మేము విడిచిపడతామేమో ప్రభా, కానీ నువ్వు మా చేయి పట్టుకుంటే నువ్వు విడువని దేవుడవయ్యా, మా చేయి పట్టుకో. ఇప్పటి వరకు పాపం చేశాం తండ్రి, క్షమించయ్యా, నేను నీ వైపు తిరుగుతున్నానయ్యా అని మనం ఒప్పుకుందాం. మరి ఇదే ఇర్మియా గ్రంథంలో దేవుడు ఒక మాట అంటాడు, వారు నీ వైపు తిరగవలను కానీ నీవు వారి వైపు తిరగకూడదు అని. మరి వారి వైపు మనం తిరిగితే ఏమవుతుందండి? శాపానికి గురైపోతాం. మరి మన జీవితంలో ఒకటి వెంబటి ఒకటి కీడు వెంటనే ఇలా జరిగిపోతూ ఉన్నాయి. నష్టాలు, లేదా ఇంతమంది సంతానాన్ని కోల్పోయారు, మా కుటుంబంలో ఒక మనిషి లేదా వారి భర్తల్ని కోల్పోతూ ఉన్నారు అన్న శాపం ఎవరి ఫ్యామిలీ అయినా ఉన్నట్లయితే ఇప్పుడే దేవుని వేడుకో, ఇప్పుడే దేవుని వైపు తిరిగిరా. దేవుడు నిన్ను తిరిగి సమకూర్చాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఎక్కడికో వెళ్ళి ఇంకా నష్టం కొని తెచ్చుకోవద్దు, కానీ దేవుని పాద సన్నిధికి వస్తే ఆ శాపాన్ని ఆపివేయగలిగిన దేవుడు, సముద్రంలో తుఫాన్లే అలల్ని ఆపివేసిన దేవుడు నీ కుటుంబం మీద శాపాన్ని కూడా ఆయన తీసివేయాలి. ఒకవేళ నువ్వు తల్లివైతే నీ బిడ్డల పరిస్థితి చూస్తే నీకు ఆందోళనగా ఉందేమో, నేను చచ్చిపోతే బాగుండేమో వారి బదులు, లేదా వారు అనుభవిస్తున్న కీడు చూసే కంటే నేను చనిపోతే బాగుండని నువ్వు వేదన పడుతున్నావేమో, అటు తల్లి తండ్రిగా నీవు ఉన్నావేమో. అయితే దేవుని దగ్గర నువ్వు తిరిగి వస్తే, నీ బిడ్డలకి దేవుని మార్గాన్ని చూపిస్తే దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు తప్పక కోల్పోయిన దాన్ని దేవుడు ఆదరిస్తాడు. మరలా దేవుడు సంతానాన్ని ఇస్తాడు. మరలా కోల్పోయిన దేవుడు ఇవ్వగలడు. కనుక దేవుడి మీద ఆధారపడు, ఆయన వైపు తిరుగు. ఎక్కడ తప్పిపోయావో అదంతా వదిలేసి దేవుని దగ్గరికి రా. దేవుడు నిన్ను చక్కగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్.